ప్రతిధ్వనికి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది ఫోన్ ట్యాపింగ్ అంశం. కేసు మొదలైనప్పటి నుంచి దర్యాప్తులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. రాజకీయ పార్టీల, ప్రత్యర్థి పార్టీల నేతలు, సొంత పార్టీల నేతలు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు, చివరికి జడ్జీలను కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశారని వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు, ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరొక వైపు రాజకీయంగా కూడా రోజుకొక పరిణామాలు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతల్ని, బీజేపీ, కాంగ్రెస్ నేతల్ని రోజుకొకరిని సిట్ పిలుస్తోంది. వారికి సంబంధించిన సాక్షులుగా వారి వాంగ్మూలాలు నమోదు చేస్తుంది. రోజుకొక అంశాన్ని వెలుగులోకి వస్తుంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి వరకు దారితీస్తుంది, దీనికి సంబంధించి రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశంపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మన్నె క్రిషాంత్ గారు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వెంకట్ గారు, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అసలు ఈ దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? అసలు రోజుకో రకమైన అంశం వెలుగులోకి వస్తున్న కొద్ది చర్చ అంతా కూడా రాజకీయాలు కానీ ఇటు చట్టపరంగా కానీ దీని చుట్టే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అంటే ఒకటి ఫస్ట్ థింగ్, ఈ చర్యలు ఏవైతున్నాయో, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సరే అది వాస్తవం అన్నట్టు, అంటే జరుగుతున్న పరిణామాలు కానీ ఏదైతే దాంట్లో బాధితులు అనుకోవచ్చు, లేదా దానివల్ల ఇబ్బంది పడ్డవారు అనుకోవచ్చు, సరే పార్టీలకు అతీతంగా అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ ఎవరెవరైతే నెంబర్స్ ఉన్నాయి, ఏదైతే ఆయన సిట్ ఇన్వెస్టిగేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతుంది. అంటే ఇది వాళ్ళ ఒక ఎవిడెన్సెస్, వాళ్ళకి దానివల్ల ఏం జరిగిందో దాంట్లో భాగంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. నాది కూడా తీసుకుర్రు. ఇదే స్టూడియోలో మనతో పాటు కూర్చున్న బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారిది కూడా తీసుకుర్రు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మాజీ శాసనసభ్యులే కూడా తీసుకోవడం జరిగింది. అంటే జనరల్గా ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమంలో సరే అక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, ఫోన్ ట్యాప్ నాతో పాటు వచ్చిన వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి, వాళ్ళ కుటుంబ సభ్యులై అది క్లియర్గా ఎవరెవరు ఏమేమైనాయి అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అయి కనబడుతుంది. అండ్ గతంలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ బృందము, నేను కూడా ఒక బాధితుడిని. అంటే ఒక కేసులో ఒక సందర్భంలో నన్ను ఒక కాడ అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ నేను తప్పించుకొని పారిపోయినా అని చెప్పి ఆ రోజు నన్ను టాస్క్ ఫోర్స్ తీసుకుపోయి 36 గంటల నుంచి 42 గంటలు కనబడకుండా చేసి బట్టి గారు కౌన్సిల్లో క్వశ్చన్ చేసినాక నేను ప్రవేశపెడితే ఆ రోజు ఈటీవీ ఫస్ట్ దాన్ని టెలికాస్ట్ కూడా చేసింది. ఏది నన్ను కనబడకుండా చేస్తే బట్టి గారు క్వశ్చన్ చేసినాక తర్వాత నేను దాన్ని కంటెంప్ట్ కూడా వేసినాను. అంటే దీన్ని వాడుకుండ్రు విచ్చలవిడిగా, దీని వలన చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, చాలా మంది వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడ్డారు. కేవలము బయట పార్టీ వాళ్ళే కాదు, స్వయంగా వాళ్ళ పార్టీ వ్యక్తులై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. రాజకీయం కోసము ఎంత దిగజారన్నో, అంటే ద లీస్ట్ స్టేజ్ అండి. అంటే ఇటువంటి చర్యలకి ఎవరు కూడా ఊహించరు, ఎవరు కూడా ఈ రకంగా చేస్తారని ఆలోచించరు. సరే రాజకీయాల పరంగా, సరే వ్యక్తుల పరంగా, ఉద్దేశపూర్వకంగా సరే ఎవరినైనా చేయాలంటే జనరల్గా మనం ఫోన్ ట్యాప్ ఎవరిది చేస్తాము? అంటే జనరల్గా సిస్టమ్ నాకు తెలిసి యాంటీ సోషల్ ఎలిమెంట్సో లేకపోతే ఆ దేశానికో రాష్ట్రానికో ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా ఉంటే అది కూడా దానికోసం ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా అందరి అధికారుల సంతకంతో చేస్తారు. కానీ కుటుంబ సభ్యులై వందల కొద్దీ, వేల కొద్దీ ఫోన్ ట్యాపింగ్లు చేసి దానికి సంబంధించిన ఇన్నవి అనేది చాలా క్లియర్గా ఈరోజు అరెస్ట్ అయిన అధికారులు వాళ్ళకి పడ్డ శిక్ష, అంటే వాళ్ళ పైన జరుగుతున్న విచారణ, వారిపైన జరుగుతున్న విచారణ చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ ఒక అధికారి రాకుండా ఏళ్ల తరబడి బయట దాచుకునే ప్రయత్నం, ఇక్కడ రాకుండా విచారణ సహకరించకుండా సరే ఎట్టకేళ్ళకి సిట్ న్యాయస్థానము మనకు దాంతో ఎట్టకేళ్ళకి వారు వచ్చి సంబంధించి వారిని కూడా విచారించడం జరుగుతుంది. అంటే రోజు పార్టీ నేతలను పిలుస్తున్నారు కదా, అసలు ఏమడుతుంటే మిమ్మల్ని అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు అంటే ఏం చెప్పారు అసలు? జనరల్గా మీకు ఆ జరిగిన సంఘటనలో మీరే విషయమని ఎవరితోటన్నా చర్చించినప్పుడు ఆ సంబంధించిన వ్యక్తులు మీతో కట్ అయిపోవడము, లేకపోతే ఆ సంబంధించిన వ్యక్తులు మీతో మాట్లాడకపోవడము, లేదా మీరు ఒక విషయం మాట్లాడుకుంటే ఇమీడియట్గా ఆ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ డే మీ దగ్గర రాకపోవడము, ఇటువంటివి ఏమన్నా మీ విషయంలో జరిగినాయి అని అడిగినారు. దానితో పాటు గతంలో, ఎందుకంటే దగ్గర గతంలో ఎప్పుడన్నా అంటే మీరు ఉన్నప్పుడు మేజర్ ఇష్యూస్, నేను హుజరాబాద్ బై ఎలక్షన్ కూడా కొట్లాడినాను. సో ఆ సందర్భంలో మీకు ఇటువంటి విషయాలు ఏమన్నా జరిగినాయి అంటే ఆ సందర్భంలో నాకు జరిగిన 2-3 సంఘటనలు ఉన్నాయి. నేను మా తమ్ముతో మాట్లాడి జనరల్గా వేరే సంబంధించి ఒక విషయం మాట్లాడగానే ఇమీడియట్గా 10 నిమిషాలు మా తమ్ముడిని ఆపి కంప్లీట్గా చెక్ చేశాను. సో ఆ రోజు నాకు ఇది వాస్తవమా, ఇది ప్రాక్టికల్ అనేది ఉండే. కాకపోతే తర్వాత ప్రొసీజరల్గా సిస్టమ్ ప్రకారంగా తర్వాత నా పైన పెట్టిన కేసులు, నేను ఎక్కడ పోతున్నా నాకంటే ముందే పోలీస్ అధికారులు అక్కడ ఉండడము, నేను ఏం మాట్లాడినా నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నాతోటి ఆ విషయాలు చెప్పడము, నేను మాట్లాడిన వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేయడం, ఇటువంటి అనేక విషయాలు జరిగినాయి. అండ్ లాస్ట్లో అయితే
ఎన్ఎస్యుఐలో ఉన్న ముఖ్యంగా మా హైదరాబాద్ రంగారెడ్డి అధ్యక్షులను అయితే వాళ్ళతో నేను చర్చిస్తున్నా అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళని అడిగే లోపల నేను అక్కడ ఆ స్థలానికి వెళ్ళే లోపల టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి వాళ్ళని ఎత్తుకోవడమనే సంఘటనలు కూడా ఉన్నాయి. అవి కనీసం కస్టడీలోకి తీసుకొని ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నట్టు కూడా ఎక్కడ రికార్డులో లేదు. అలా అనేకమైన ఇష్యూస్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఫోన్ అవన్నీ కూడా జరగని ఎట్ట తెలుస్తుంది. ఇప్పుడు మీ మధ్యలో నా మధ్యలో జరిగిన విషయము బయట వ్యక్తికి తెలిసి మనం ఇద్దరం అనుకున్న చోటికి బయట వ్యక్తి వచ్చిందంటే 100% ఎవరో మన పైన స్పై చేస్తున్నట్టే కదా. ఓకే సార్. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు కూడా సిట్ విచారణకి వెళ్ళారు, వాంగ్మూలం ఇచ్చారు. అంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మిమ్మల్ని ఏమడిగారు? అసలు మీ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అసలు ఏంటి, ఇలా ఏం జరిగింది? అంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా చాలా నీచమైన విషయం. అసలు దేశంలో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ట్యాపింగ్ అని అనుకుంటా. ఎందుకంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మామూలుగా సర్వసాధారణంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. కానీ ఇంత విస్తృత స్థాయిలో, ఇంత రాజకీయ నాయకులను, సినిమా నటులను, వ్యాపారస్తులను, జడ్జిలను, సాధారణమైన యొక్క వ్యక్తులను, అధికారులపైన ఇంత పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే జరిగింది. ఇది రాజకీయ కార్యకలాపాలను ఎక్కడికక్కడ ఎట్లా అడ్డుకోవాలి, ఎటువంటి స్ట్రాటజీలో ఉన్నారు అని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో వాళ్ళన్నీ కూడా వెంటనే ట్యాప్ చేయడం. మేము ఏదైనా ప్రోగ్రాము ప్రభుత్వం గురించి కానీ లేకపోతే ప్రజా సమస్యలపైన ఆలోచిస్తే దానికంటే ముందే వాళ్ళు అక్కడికి చేరుకోవడం, అనేక మందిని హౌస్ అరెస్ట్ చేయడం, అనేక సందర్భాలలో అటువంటి యొక్క ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల సందర్భంగా కూడా అటువంటి యొక్క సంఘటనలు చాలా కనిపించినాయి. మున్గోడు ఎన్నికలు కానీ, అంతకుముందు దుబ్బాక, హుజూర్నగర్ ఎన్నికలు, మిగతా యొక్క ఎన్నికల్లో ఎక్కడికక్కడ వాళ్ళు మాటికి అడుగడుగున మమ్మలను చెక్ చేయడం, నిర్బంధించే యొక్క ప్రయత్నం చేయడం, మేము ఏది ఆలోచించినా దానికి వెంటనే కౌంటర్గా ఆలోచించడం, ఇటువంటి యొక్క ఇది చేస్తూ వచ్చింది వాళ్ళు. చాలా అది ఎటువంటి అంటే ఎంతో ఆందోళనకు గురి చేసే విధంగా ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మేము మా యొక్క నాయకులతో కానీ, మా కేంద్ర మంత్రులతో కానీ, మా దీనికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడినా కూడా అవి బయటికి వస్తున్న యొక్క పరిస్థితి. మేము ఏదైనా టెలికాన్ఫరెన్స్ పెడితే కూడా టెలికాన్ఫరెన్స్ కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేసింది. మేము ఏదైనా ఒక పిలుపునిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇంటికాంచి బయలుదేరక ముందు ఎక్కడో మండల కేంద్రంలోనే, మండల ఇంట్లోనే అరెస్ట్ చేయడం. హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంటే కనీసం జిల్లా కేంద్రానికి కూడా రానియకుండా అటువంటి సంఘటనలు కనిపించాయి. ఇవన్నీ మీరు అనుకుంటున్నారా? సిట్ ఇవన్నీ ఫోన్ జరిగినాయనే దాని విషయంలో ఇప్పుడు సిట్టు అనేక విషయాలు మాట్లాడాము. బట్ అక్కడ ఉన్న విషయాల్లో ప్రధానంగా ఒకటి రెండు విషయాల్లో ఏంటంటే వాళ్ళు ఈ నంబర్ మీదేనా కాదా, తర్వాత ఈ నంబర్ పైన ఈ విధంగా ట్యాపింగ్ జరిగింది, దీని విషయంలో మీకేమన్నా ఎట్లా అనిపించింది ఏమిటి అని అడిగారు. మేము జరిగిన యొక్క విషయాలు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అనేక మందిని ఈ విధంగా చేసి దీని నుంచి పూర్తి లబ్ధి పొందే, రాజకీయంగా, వ్యాపారంగా, లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క పనులు చక్కబెట్టుకోవడానికి కానీ చేసినది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంతకంటే ఘోరమైన విషయం లేదు. అప్పుడున్న యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నిజానికి దీనికి చాలా వాళ్ళు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఉంది. ఓకే, కృష్ణ గారు మీరేమంటారు? బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు అందరి చాలామంది మీ పార్టీ నేతలవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. సిట్ నివేదికలలో కూడా, కోర్టుకు సమర్పించిన నివేదికలలో కూడా చెప్తుంది. కాబట్టి అంటే అప్పుడున్నదంతా మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వమే. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పైన, మొత్తం ఈ అంశం పైన బీఆర్ఎస్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? చారి గారు, బీజేపీ వారు ఇది దేశంలోనే అతి నీచమైనది, ద బిగ్గెస్ట్ ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. కాంగ్రెస్ వారు అసలు ఇలాంటిది ఊహించలేని విధంగా జరిగింది అని అన్నారు. 2019లో, ఎందుకంటే నేను రెండే ఉదాహరణలు చెప్తాను, రెండు తెలంగాణ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఇంకొక రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో. 2019లో అక్కడ కాంగ్రెస్ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఆరోపించింది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది. సరిగ్గా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ జయరామ్ ఠాకూర్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు అని ఆరోపణ. ఇది అసెంబ్లీలో నడుస్తున్న చర్చ. ఇది కర్ణాటక 2021లో సిద్ధరామయ్య గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.
ఇదిగోండి, సిద్ధరామయ్య గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది అని సిద్ధరామయ్య గారి స్టేట్మెంట్. ఇప్పుడు లేటెస్ట్ 2025, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది కదా, భారతీయ జనతా పార్టీ, సిద్ధరామయ్య గారి ప్రభుత్వం మా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నది అని వారి ఆరోపణ. దేశంలో ఫస్ట్ టైం జరిగింది, చాలా ఘోరం అని ఇద్దరు జాతీయ పార్టీలు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. దేశవ్యాప్తంగా ఈ అన్ని చర్చకు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే దాదాపు 2 పార్లమెంట్ సెషన్స్ పెగాసిస్ సాఫ్ట్వేర్ మీద పూర్తి చర్చకు వచ్చి సుప్రీంకోర్టు దాకా పోయి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో రీఓపెన్ అయిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. అయితే కేంద్ర మంత్రి గారు, ఐటీ కమ్యూనికేషన్స్ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏమన్నారు అంటే, ఇవన్నీ కూడా టెలిగ్రాఫ్ యాక్ట్, టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ కిందికి ఇవన్నీ కూడా వస్తాయి. చీఫ్ సెక్రటరీ అనుమతులతోని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎవరి చేయాలి, ఎవరి చేయొద్దు, ప్రైవసీని భంగం కల్పియొద్దు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే చేయాలి అని అన్నారు. మేము అనేది ఏంటంటే, ఇవాళటి వరకు మీరు, ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా ఇదంతా లాగుతున్నారు కదా రాజకీయ చదరంగము, మరి అప్పటి డీజీపీ గారు ఇందులో లేరు, అప్పటి చీఫ్ సెక్రటరీ గారు ఇందులో లేరు, ఇవాళటి వరకు వాళ్ళని విచారణ పిలవలేదు. 16-17 నెలల నుంచి ఈ వెబ్ సిరీస్ నడుస్తున్నా కూడా, ఫోన్ ట్యాపింగ్ అనే వెబ్ సిరీస్ సీజన్ 1, 2, 3 అనేది నడుస్తున్నా కూడా ఇవాళటి వరకు మీరు గతంలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కానివ్వండి, లేకుంటే మొన్న రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారిని కూడా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు, పిలవలేదు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే ఇవాళ బిక్కుమని ఉన్నారు బ్యూరోక్రాట్స్ అందరు కూడా, రాజకీయ అవసరాల కోసం ఎవరు నిరికించేటట్టున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది వల్ల ఇందులో ఉన్నది. ఇంకొకటి లీగల్ విషయం మీద ఇంకోటి చెప్తున్నాను. నేను బీజేపీ వారు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను. నేను ఎందుకు చెప్పాలంటే, ఇప్పటి వరకు వాస్తవానికి సిట్ హెడ్స్ కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫలానా కేఏ పాల్ గారితో, ఫలానా తెలియని హీరోయిన్ల పేర్లు అన్ని కూడా వస్తున్నాయి, హెబ్బా పటేల్ అంట, ఈషా రెబ్బా అంట, ఏందేందో పేర్లు అనౌన్స్ చేస్తున్నారు. గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ గౌడ్ గారు అయితే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఒక కుటుంబం, ఒక సినీ కుటుంబము వాళ్ళు విడిపోయిన పరిస్థితి అని కూడా, కొండా సురేఖ గారు గతంలో స్టేట్మెంట్స్ ఇస్తే పాపము మొట్టికాయలు వాళ్ళకు పడ్డా కూడా మరి దాని తర్వాత నేర్చుకోలేదు అనుకుంటా పాఠాలు. కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా గాంధీ భవన్లో ఇదే అన్నారు. ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్ వారికి? గాంధీ భవన్ నుంచి ఎట్లా వస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాకు నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇవాళటి వరకు కూడా పోలీస్ యంత్రాంగం అయినా లేకుంటే చీఫ్ మినిస్టర్ అయినా కూర్చొని అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలేదు. సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ కూడా లీకులు ఇచ్చి వదిలి ఇది మాట్లాడండి, ఇంత సినిమా వాళ్ళే ఉన్నాయంట, ఇట్లాంటి వాళ్ళే ఉన్నాయంట, వీళ్ళందరి ఉన్నాయంట. ఇంకొక పాయింట్ ఏంటంటే, బీజేపీ వారు మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, నిన్న 2 ప్రశ్నలు అడిగారు మమ్మల్ని, ఈ నంబర్ మీద ట్యాపింగ్ జరిగింది, ఈ నంబర్ మీదేనా కాదా అనేది. ఈ నంబర్ మీద ట్యాపింగ్ జరిగిందని పోలీసు వాళ్ళు, సిట్టు వాళ్ళు వీరిని అంటున్నారు కదా. సుప్రీంకోర్టులో కేవలం కొన్ని వారాల క్రితము ఫోన్ ట్యాప్, ఈ పెగాసిస్ దాని మీద నడిచినప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో, పెగాసిస్ అనే మాల్వేర్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ మొబైల్ డివైసెస్ ఒకవేళ ఇచ్చి టెక్నికల్ కమిటీకి ఇచ్చి వాటిని అనలైజ్ చేయండి అని చెప్తే అప్పుడు తెలిసేది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని. 29 డివైస్లు ఇస్తే అందులో 5 మాల్వేర్ ఉంది అనేది సుప్రీంకోర్టు ఆ టెక్నికల్ కమిటీ పెగాసిస్ దాంట్లో తెలిసింది. మరి ఇక్కడ వీళ్ళు ఫోన్ కూడా ఇవ్వలేదు, డివైస్ కూడా ఇవ్వలేదు, ఎలాంటి టెక్నికల్ కమిటీ ఉందో లేదో ఎవరికి తెలియదు, దాని టెస్టింగ్ జరిగిందా లేదో తెలియదు. కానీ ఇదిగోండి ఈ నంబర్ మీద ట్యాపింగ్ జరిగింది అని వీళ్ళు చెప్పారంట, ఈ నంబర్ మీదేనా కాదా అని వీళ్ళు అడిగారంట. ఇదిలా ఉంటే ప్రైమరీ పాయింట్ ఏంటంటే, అసలు ఇలా కంప్లైనెంట్స్ ఎవరు? ఫస్ట్ మొదలైనప్పుడు కంప్లైనెంట్స్ ఎవరైతే కొందరు పోలీస్ ఆఫీసర్లను తీసుకుపోయి వేసిరో, సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి ఫస్ట్ ఆయన కంప్లైనెంట్. ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన మీదనే సామాన్యులు, సిటిజన్స్ ఆయనకు బలయ్యి, ఆయన చేతిలో దెబ్బలు తిని, ఆయన గ్యాంగ్ వార్లలో తన్నులు తిని, ఇవాళ ఆయన నమ్మి కొన్ని వర్క్స్ చేసో, లేకుంటే సెంటరింగ్ వాళ్ళు, లేకుంటే వాళ్ళ ఆయన లేఅవుట్స్ లో భూములు కొన్నోళ్ళు, ఇల్లు కొన్నోళ్ళు, అట్లాంటి వ్యక్తి వాళ్ళందరి మీద దాడి చేసి 25 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. కొందరు మీడియా వాళ్ళ మీద కూడా బ్లాక్ మెయిలింగ్ కేసెస్ చేసింది. అట్లాంటి సంధ్యా శ్రీధర్ రావు ఈజ్ అ కంప్లైనెంట్ ఇన్ దిస్ కేస్. మొన్న ఒక స్టేట్మెంట్ ఆడియోలో మాగంటి గోపీనాథ్ గారిని నేను బ్లాక్ మ్యాజిక్ తోని చంపిపించినాను, నిన్ను కూడా చంపిపిస్తాను అని ఒక మేస్త్రినో సెంటరింగ్ ఆయనను బెదిరించిన ఆయనే ఇందులో కంప్లైంట్. నంబర్ 2 చక్రధర్ అనే వ్యక్తి మొన్న హరీష్ రావు గారి మీద వేస్తే అది హైకోర్టులో కొట్టేసింది. ఈజ్ అ కాంగ్రెస్ లీడర్. ఇవాళ వెళ్తున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే.
సో అల్టిమేట్ గా ఇది పొలిటికల్ ఓకే రైట్ క్రిషాంక్ గారు. నమ్ముతున్నాం. ఓకే వెంకట్ గారు, ఇంతకుముందు క్రిషాంక్ గారు చెప్పినట్టుగా క్రిషాంక్ గారిని బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ మొత్తం మీద దర్యాప్తు జరుగుతున్న తీరుపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం చేతుల్లో, అంటే అక్కడ దర్యాప్తు జరుగుతున్న అధికారులు ఎవరు బయటకు చెప్పట్లేదు, కానీ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో నుంచి ఆ విషయాలన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయి, కాబట్టి ఇక్కడి నుంచి ఒక ప్రభావితం చేస్తున్నారు అనే ఒక కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ కర్ణాటకల పేపర్ స్టేట్మెంట్ చూసి, హిమాచల్ల పేపర్ స్టేట్మెంట్ చూసి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు ఏదన్నా సంబోధించవచ్చు, ఏదన్నా కూడా వాళ్ళు క్లియర్ కట్గా మాట్లాడవచ్చు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆరోపణలు వేరే, వాస్తవాలు వేరే. జరిగిన వాటిపైన విచారణ జరిగింది, విచారణలో ఏమైనా ఇబ్బందులైనాయా, ఏవైనా టెక్నికల్గా ఎట్లయింది, ఏం చేసిర్రు అనేది మూడో కన్ను ఒకటి చూస్తుందని చెప్పి గతంలో ఎవరు మాట్లాడినరో కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంలో మూడో కన్ను ఒకటి ఉంది, అది చూస్తుందని చెప్పి గతంలో ఎవరు మాట్లాడినారో ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంకోటి, జరిగిన విషయాల్లో అసలు ఇంత మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు చేయలేదని చెప్పి చెప్తలేరు. అసలు జరగలేదు, ఇది ఎవరు చేయలేదు అనేది ఎక్కడ వారు చెప్పలే. వారి యొక్క మాట్లాడిన మాటలలో ఇది జరగలేదు, మేము అసలు చేయలేదు అని ఎక్కడ మాట్లాడలే. మీరు మొత్తము వారు మాట్లాడిన కాంటెక్స్ట్ అంటే అక్కడ వాళ్ళు ఆరోపిస్తారు, ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తారు అని చెప్పి ఇష్యూని సైడ్ ట్రాక్ చేసిరు తప్ప మేము గట్టిగా చేయలేదు అని అన్నారు. ఇంకోటి, సిఎస్ గారిని ఎందుకు ఇరికిస్తలేరు, డీజీపీ గారిని ఎందుకు ఇందులో కలుపుతలేరు, వాళ్ళ సంతకాలతోటి అయినాయి అని అంటే, ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ చేసినప్పుడు అందరినీ కూడా సిస్టంలో చేరుస్తారు, దాంట్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది, హైకోర్టు పరిధిలో జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు అన్ని అడుగుతుంది. సంతకం పెట్టినప్పుడు ఆ రోజు అధికారులు ఎవరు ఉన్నారు అన్నీ కూడా వస్తాయి. ప్రొసీజర్ ప్రకారంగా అందరినీ కూడా చేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు కూడా నాకు తెలిసి నిన్న వాళ్ళని కూడా పిలిచినట్టు, వాళ్ళది కూడా ట్యాప్ అయిందని చెప్పి, ఉన్న దాంట్లో ఎవరిదుందో పిలిచి మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయి అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. సిట్ విచారణ జరుగుతుంది కాబట్టి వాస్తవాలన్నీ బయటికి వస్తున్నాయి. బయటికి వచ్చినప్పుడు విచారణలో వెళ్ళినప్పుడు అది ఏం జరిగినాయి, ఏ రకంగా ఇబ్బందులు ఫేస్ చేసాం అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అసలు దాన్ని క్లియర్ కట్గా, ఎందుకంటే జరిగినప్పుడు జరిగిందని చెప్తాం కదా. ఇంత నీచానికి దిగజారి అందులో పెట్టిన నెంబర్లలో కొంతమంది ఎవరో తెలియని కొంతమంది వ్యక్తుల డ్రైవర్ల నెంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల నెంబర్లు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యుల నెంబర్లు కానీ క్లియర్గా అందులో కనబడుతున్నాయి ఉన్నట్టు. ఆ నెంబర్లు దగ్గర వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నాకు సంబంధించిన ఆ 2 నెంబర్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇవన్నీ క్లియర్ కట్గా కనబడ్డప్పుడు, అంత క్లియర్గా ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, వాస్తవాలు అందరినీ పిలిచి అడుగుతున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు, లేదు కేవలం ఆరోపణలను ఎట్లా కొట్టి పడేస్తారండి? నిజంగా తప్పు చేయకపోతే బలంగా పెట్టి అవును మేము చేయలేదు అని చెప్పాలి తప్ప, మా చేతిలో ఏముంటుంది, సంతకాలు పెట్టింది ఎవరు, సంతకాలు చేసింది ఎవరు, ఇరుకుతే వాళ్ళు ఇరుకుతారు, మేమైతే సంతకాలు పెట్టలే కదా, మేమైతే చేయలేదు కదా అంటే ఇది చాలా క్లియర్ కట్గా, అంటే పొలిటికల్గా ఎవరు మాట్లాడుతారో కనబడుతుంది. దిస్ ఈజ్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్. సరే చక్రాధర్ గౌడ్ పైన ఏముంది, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన అంటే అసలు అందరిపైన చేసిండ్రా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తుండ్రా? యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కేసులు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా పైన కూడా 88 కేసులు ఉన్నాయి, వాళ్ళ అక్రమ కేసులు నా పైన పెట్టినరు. ఇప్పుడు రేపు పొద్దున్న నా పైన కేసులు ఉన్నాయని చెప్పి నాది ట్యాప్ చేసినట్టు అంగీకరిస్తుర్రా? కంప్లైనెంట్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ హిస్టరీ ఏంది అంటే ఆ రకంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలంటే గతంలో కేసీఆర్ గారి పైన ఏం కేసులు ఉన్నాయి, గతంలో హరీష్ రావు గారి పైన ఏం కేసులు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, మరి బ్యాక్గ్రౌండ్ ఏంది, వారు ఏ స్థానంలో కూర్చున్నారు, అవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే ప్రేమేందర్ రెడ్డి గారు, మీ పైన కూడా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కదా అని క్రిషాంక్ అంటున్నారు. ఇప్పుడు ఆరోపణలు వేరు, ఇంత విస్తృతమైన స్థాయిలో ఇన్ని వేల మంది దానికి బాధితులుగా మారడం అనేది వేరు. మామూలు రాజకీయ ఆరోపణలు ఒక దగ్గర ముఖ్యమంత్రో లేకపోతే మాజీ ముఖ్యమంత్రో ఆ విధంగా ఆరోపణ చేయడం వేరు, ఒక్కరు ఇద్దరు చేయడం వేరు. ఇక్కడ ఇంతమంది ఏమిటండి, అసలు వ్యాపారస్తులను విని వాళ్ళను సెటిల్మెంట్స్ చేయడం, సినీ నటులై జడ్జిలై ట్యాప్ చేసిందని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి గారు హైకోర్టులోనే అడగడం జరిగింది. తర్వాత సాధారణమైన ఇది, తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళవి, తర్వాత ఎన్నికలప్పుడు ఎవరైనా వాళ్ళ సొంత దీనికోసం బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేయడం, ఇవన్నీ ఎలా జరిగినాయని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఈ విధమైన ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పోలీసు వాళ్ళకి ఏం చేసుకుంటారు, ఇవన్నీ వాళ్ళ చెవులు పగిలిపోతాయి.
ఎవరికైనా అవసరం ఉన్నోళ్ళు వినడం కోసం ప్రయత్నం చేసిన ప్రయత్నం తప్పితే దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే మేము చెప్తున్నాం ఇవాళ సిట్టు న్యాయస్థానం చేయొచ్చు, కానీ ఇంత అదేవిధంగా ప్రభుత్వం ఇంకో మాట చెప్తున్నది, దీంట్లో ఉన్న యొక్క అనేక సాక్ష్యాలను వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత మరి ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు అని చెప్పి మేము అడగడం జరిగింది. కాబట్టి ఇవాళ సిట్టు విషయంలో సిట్టు కొంతవరకు చేయగలిగే అవకాశం ఉండొచ్చు, కానీ ఇంకా విస్తృతమైన స్థాయిలో దీని మీద దర్యాప్తు జరిగితేనే దీంట్లో మొత్తం నిజాలు తెలుస్తాయి. దీంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు సరి అయిన శిక్ష పడుతుంది. భవిష్యత్తులో కూడా జరగకుండా చూడవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మేము చెప్తున్నాం అవసరమైతే సిట్ చేయగలిగితే సంతోషం, కానీ గతంలో చాలా సిట్ చూసాం. తర్వాత దీంట్లో అనేక కోణాలని అనేక సాంకేతిక విషయం చేసిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఇలాంటివన్నీ ఉపయోగించిన వాళ్ళు వ్యక్తులు, అనేక విషయం తెలిసిన వాళ్ళు, సాక్ష్యాన్ని ఎట్లా ధ్వంసం చేయాలనో తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు. కాబట్టి దీనికి కేంద్ర దర్యాప్తు సంఘాలు ముఖ్యంగా సిబిఐ లాంటి యొక్క ఇవి ఉంటే ఇంకా విస్తృతమైన రీతిలో జరుగుతుంది అనేది మా ఉద్దేశం. అంటే సిబిఐ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలోకి తీసుకోవాలనే ఆలోచన అవసరమే ఉన్నది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాదు, జరిగింది వాస్తవం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉన్నది అంటున్నా. ఒకవేళ సిట్టు చేయగలిగితే సంతోషమే, కానీ జరుగుతున్న యొక్క తీరు సిట్టు చేస్తున్న దర్యాప్తు పైన మీకు సాటిస్ఫై లేదా, ఏమైనా అనుమానం ఉందా? నేను అనేది ఏంటంటే సిట్టు విషయంలో మేము సహకరించడానికే మేము బీజేపీ నుంచి చాలామంది కూడా మా పార్లమెంట్ సభ్యులు నేను మిగతా వాళ్ళం మేము హాజరైనాం. ఒకవేళ నమ్మకమే లేకపోతే హాజరయ్యే వాళ్ళం కాదు, కానీ జరుగుతున్న యొక్క తీరు అందులో ఉన్న యొక్క అనేక వేల మంది ఉన్నారు. ఇప్పుడు సిట్టు కొంత వందల మందినే దర్యాప్తు చేసే యొక్క ప్రయత్నం చేస్తున్నది. తర్వాత చాలా సాంకేతికమైన యొక్క కోణాలు ఉన్నాయి. దాన్ని న్యాయస్థానం ముందు ఇది నిలబడే విధంగా చేయాలి. ప్రభుత్వమే సాక్షాత్తు చెప్పింది కదా సాక్ష్యాన్ని ధ్వంసం చేసిన వాళ్ళని. కాబట్టి ఆ సాక్ష్యాలు ఇంకా ధ్వంసం చేయబడని ఏవేవి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, వాటిని ఎట్లా బయటికి తీసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలలో దీని వెనుక ఉన్న యొక్క మొత్తం కేవలం ఇది ఈ రాష్ట్రానికే సంబంధించిన యొక్క విషయం లేదు. ఇది న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా విన్నారంటే దీన్ని ఇంకెవరెవరి గవర్నర్ అప్పుడున్న యొక్క గవర్నర్ గారు ఆరోపించారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతున్నదని. కాబట్టి ఇది కేవలం దీని పరిధి రాష్ట్రంలో లేదు, బయట కూడా ఉంది. కాబట్టి చాలా పెద్ద విషయం ఉంది. ఇంకోటి నేను అందుకోసమే చెప్పిన, దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగిందనేది ఇప్పటివరకు ఆరోపణ. ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్లో సుఖ్రామ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చి అప్పుడు ఆ రోజు జరిగింది, కానీ అది ఇంత పెద్ద ఎత్తున జరిగినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఇన్ని వేల మందిని ఇంత సంస్థాగతంగా ఇన్ని రోజుల పాటు 2018 నుంచి మొదలుకొని మొన్నటి వరకు జరిగిందంటే, మొన్న ప్రభుత్వం వచ్చే వరకు జరిగిందంటే ఏమిటి ఇది దీని పరిధి? తర్వాత ఎవరైనా రాజకీయమైన కోణంలో చేస్తే చేయొచ్చు, వ్యాపారస్తులను, సినిమా నటులను, జడ్జిలను, లేకపోతే మిగతా సాధారణ సభ్యులను. ఈ విధంగా జరిగింది ఎక్కడ లేదు దేశవ్యాప్తంగా. ఇది చాలా నీచమైన విషయం. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్తోని తప్పక దీనికి బాధ్యత వహించవలసిందే. దీనికి బాధ్యులైన యొక్క వాళ్ళు రేపు ప్రజల ముందుకు వెళ్ళడం కూడా కష్టమని నా ఉద్దేశం. ఓకే, కృష్ణ గారు, ఇప్పటివరకు మీరు ఇంతకుముందు అన్నట్టుగా అంటే మీరు ఆ రాష్ట్రంలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి, లేకపోతే ఇక్కడ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి అన్నారు, లేదా ఇందులో రివ్యూ కమిటీ వాళ్ళని ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ ఇలా అంటున్నారు. వీడికి వెంకట్ ఏమంటున్నారంటే అంటే మొత్తానికి అయితే జరగలేదని అయితే మీరు అనట్లేదు, ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిందనేదే చెప్తున్నారా ఏంటి మీరు అనేది? ఒకటి జరిగిందా జరగలేదా అనేది నేను పోలీస్ స్పోక్స్ పర్సన్ని కాదు, నాకు తెలిసి మిగతా ఇద్దరు పోలీస్ స్పోక్స్ పర్సన్స్ కాదు, ముగ్గురం కూడా కూర్చున్నది పొలిటికల్ పార్టీసే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అఫీషియల్ గా మాట్లాడితే తప్ప, వాళ్ళు పేర్లు చెప్తే తప్ప ఎవరు కూడా అధికారికంగా జరిగిందా జరగలేదా చెప్పారు. జరిగిందనే విషయాన్ని సిట్ హైకోర్టుకు వాళ్ళ బెయిల్ పిటిషన్ల సందర్భంగా కౌంటర్లలో చాలా స్పష్టంగా సిట్ చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్ కదా చారి గారు, దాన్ని ప్రొవోక్ చేయడానికి జడ్జిలు మీ కూడా ఉన్నాయా అంటే గవర్నమెంట్ చెప్పింది పెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు అంటున్నానంటే ఇవాళ వరకు ప్రధానంగా ఇవాళ గతంలో నేను ఎందుకు ఇతర రాష్ట్రాలకు చెప్తున్నాను అంటే, తెలంగాణ చట్టాలు ఏవైతున్నాయో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అవే చట్టాలు ఉంటాయి, ఈ దేశంలో కూడా అదే చట్టాలు ఉంటాయి, అవే కోర్ట్స్ ఉంటాయి. ముంబైలో పోలీస్ చీఫ్ ని కూడా చేసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు పోలీస్ డీజీపీ, పోలీస్ బాస్లను, పోలీస్ చీఫ్ ని ఎందుకు పెట్టలేదు అనేది మా క్వశ్చన్ ప్రధానంగా. ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు జరిగిందా జరగలేదని. నేను చాలా చిన్నోడిని చారి గారు, 2010లో నేనేమి వాళ్ళు అన్నట్టు న్యూస్ పేపర్ స్టేట్మెంట్స్ కాదు, జరిగిన సన్నివేశాలు చెప్తున్నాను, వాటి వీడియో క్లిప్స్ కూడా ఉంటాయి. 2010లో ఇండియా కార్పొరేట్ వీక్ అని ఈ దేశంలో అత్యున్నత ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళది ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా వెళ్ళింది
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. వారు ఫోన్ ట్యాపింగ్ ని సపోర్ట్ చేసిర్రు. ట్యాక్స్ ఎవేషన్స్ కానివ్వండి, లేకుంటే మనీ లాండరింగ్ కానివ్వండి, రకరకాల అన్నిటినీ కూడా డీల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ని చేయాల్సి వస్తుంది అని మన్మోహన్ సింగ్ గారు చెప్తే నేను చాలా చిన్నోని. మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను డిసెంబర్ అవన్నీ చట్టంలోనే ఉన్నాయి, కానీ వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారనేది ఈ కేసులో విమర్శ కదా. అది రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శ. వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి చేస్తున్న విమర్శ. వాళ్ళు ఏమంటున్నారు, చాలా మేము వేస్తున్న చిన్న ఆరోపణలు ఏదో వచ్చుండొచ్చు. చిన్న ఆరోపణలు ఎక్కడండి? 2 సెషన్లు పార్లమెంట్ లో ప్రధాన అంశం, పార్లమెంట్ సెషన్ డిస్రప్ట్ అయిందే పెగాసిస్ గురించి కదా. ఏ నోరు పెట్టుకొని నైతికంగా భారతీయ జనతా పార్టీ ఎట్లా మాట్లాడగలుగుతుంది చెప్పండి? సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు కదా పెగాసిస్ గురించి. చాలా చిన్న అంశం, తెలంగాణ అంశం, కేంద్రంలో జరిగింది పెగాసిస్, అది చాలా చిన్న అంశం, పార్లమెంటు డిస్రప్ట్ అయింది చాలా చిన్న అంశం అని అంటే ఎక్కడన్నా డిబేట్ రైట్గా ఉంటుందా? ఇంకొకటి, వాళ్ళు ఎత్తిన పాయింట్ లో అసలు మాకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే, ఎన్నికల్లో మమ్మల్ని చెక్ చేసిర్రు, మేము ఎవరితోనో మా తమ్ముతో మాట్లాడగానే అక్కడ మమ్మల్ని ఎన్నికల్లో చెక్ చేసిర్రు. బీజేపీ వారు ఏమన్నారంటే ఎన్నికల్లో డబ్బులు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా కూడా తనిఖీలు జరుగుతాయి. కానీ ఇప్పుడు తనిఖీలు జరిగినాయి కాబట్టి, వీళ్ళ డబ్బులు దొరికినాయి, వీళ్ళ మద్యం సీసాలు దొరికినాయి కాబట్టి తనిఖీల గురించి మాట్లాడలే. డబ్బులు డబ్బుల గురించి రాలేదు, డబ్బుల విషయం రాలేదు అంటే రాంగ్ మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. డబ్బుల విషయం రాలేదు, అది రాలేదు. నేను చెప్పేది పొలిటికల్ యాక్టివిటీ గురించి. చారి గారు చెప్పండి దయచేసి. వీళ్ళ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడినా, ఇతరులందరూ కూడా మాట్లాడినా, ఇప్పుడు వీళ్ళు చెప్పినా కూడా ఎన్నికల సమయంలో ఇవన్నీ విన్నరు అనేటప్పుడు ఇలా మేము ఏమంటున్నామంటే, అక్కడ అది తప్పు కాదంట, ఎన్నికల్లో డబ్బులు రవాణా తప్పు కాదంట, దాన్ని పట్టుకోవడం ఇప్పుడు అది తప్పు అయిపోయిన పరిస్థితి ఇవాళ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇంకొకటి, సిట్ కాదు సిబిఐ అని అంటున్నారు. మళ్ళా నేను కోటింగ్ వాళ్ళే అన్నారు కదా, పేపర్ స్టేట్మెంట్లు ఏదో తీసుకొని వచ్చిరని. 2019లో బీజేపీ ముఖ్యమంత్రి కర్ణాటకలో యడ్యూరప్ప గారు సిబిఐ దర్యాప్తు చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ మీద. ఇవాళ మనం 2025లో ఉన్నాం, 6 సంవత్సరాలు అయింది. ఏం జరిగింది మరి? ఎవరైనా వెళ్ళిర్రా? ఏదన్నా మంత్రి అయినా, లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి అయినా, అప్పటి ప్రభుత్వానికి చెందిన ఎవరైనా పెద్దలైనా ఎవరైనా జైలుకి వెళ్ళిర్రా? ఎవరికైనా శిక్ష పడ్డదా? నేను అనేది ఏంటంటే, ఇవి ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీకంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం దిగిపోయినప్పుడు ఇంకొకలాగా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది వెండేటా పాలిటిక్స్. మేము 2014లో ఉన్నామండి, మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. కానీ దాన్ని ఒక ఆసరాగా తీసుకొని మేము మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, లేకుంటే బట్టి విక్రమార్క గారినో, లేకుంటే శ్రీధర్ బాబు గారినో, ఎందుకంటే అప్పుడు రేవంత్ గారు కాంగ్రెస్ లో లేరు, కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళని వెండేటా పాలిటిక్స్ లో లేదు, మీరు అందరినీ మీ మీద తప్పుడు కేసులు వేసి జైల్లో వేయాలి, 2 సంవత్సరాలు నేను పాలన ఇట్లనే నడిపియాలి, లేదు కేసీఆర్ గారు అది ప్రయారిటీలో పెట్టుకోలేదు. కానీ ఇవాళ మీరేంది, 16 నెలల నుంచి మీరు చేస్తున్నది ఏంటిది? రైతు బంధు 2 పంటలు లేవు అని ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్, కొడంగల్ రైతుల మీద, మహిళల మీద అత్యాచారం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్, మూసి డిపిఆర్ లేకుండానే ఇల్లు కూలుస్తారంటే ఫోన్ ట్యాపింగ్, హైడ్రా ఎందుకు పేదోళ్ళు ఇల్లు కూలుస్తున్నదంటే ఫోన్ ట్యాపింగ్, ఇవాళ ఎందుకు మీరు పథకాలను ఆపేస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్, గురుకులంలో పిల్లలు చనిపోతున్నారు, ఫోన్ ట్యాపింగ్. అందుకే అందులో కొంచెం మసాలా రానికి సినీ నటులు చెప్తున్నాను కదండి. పిసిసి ప్రెసిడెంట్ గారు గాంధీ భవన్ లో కూర్చొని ఒక కుటుంబంలో జరిగిన వివాదం ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగింది. ఆ కుటుంబమే చెప్తలేదు నీకు, గాంధీ భవన్ లో కూర్చొని ఎవరు చెప్పారు నీకు? ఆ కుటుంబమే పోయి నాంపల్లిలో కేసు వేసింది కదా మీ మంత్రి గారి మీద. ఇది బోగస్ అండి, ఇది అబ్సల్యూట్లీ టైం వేస్ట్. ఇదే విషయం అడుగుదాం. దానికి బీజేపీ వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఓకే వెంకట్ గారు, మీరు చెప్పండి, ఇది అంతా కూడా కేవలం వెండెట్టా పాలిటిక్స్, రాజకీయ కక్ష సాధింపులే, మీరేదో ఊహించుకొని ఆరోపించుకొని లేకపోతే ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు బాధ అయినోనికి, నొప్పి కలిగినోనికి తెలుస్తుంది ఏందో. చెకింగ్ పాయింట్స్ ఎలక్షన్ టైంలో చెకింగ్ అవుతుంది, అది ఎక్కడ చెకింగ్ అవుతుంది, దాని కొన్ని చెకింగ్ పాయింట్స్ ఉంటుంది, ఎవరు చెక్ చేయాలనేది కూడా ఉంటుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు ఎక్కడ పడతాడు ఆపి చెక్ చేసే దాంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఎవరు చెక్ చేసి ఎట్లా చెక్ చేసారు అనేది కూడా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తెలియకుంటే ఎలక్షన్ టైంలో ఎవరిని పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఆపి చెక్ చేయడానికి ఉండదు, మొదటిది. రెండోది, డబ్బు విక్రయించి కాదు, అనేక విషయాల్లో స్వయంగా నేను ఒక కంటెంప్ట్ కేసు వేసిన, నేను వేసిన కంటెంప్ట్ కేసు కోర్టులో పెండింగ్ ఉంది. టాస్క్ ఫోర్స్ అధికారులు నన్ను అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయి, దాని తర్వాత అక్కడికి వెళ్ళి టాస్క్ ఫోర్స్ అధికారులు రాధాకిషన్ రావు అండ్
నన్ను తీసుకొని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి నన్ను తీసుకొని వెళ్తే ఆన్ రికార్డ్ ఆన్ పేపర్లు ఉన్నది. భట్టి గారు అసెంబ్లీ సాక్షిగా సిఎల్పి నాయకునిగా, బల్మూరి వెంకట్ మా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే అరెస్ట్ చేసి ఎక్కడ అరెస్ట్ చూపించలేదంటే దాని తర్వాత అసెంబ్లీ అయిపోయినాక ఆ రోజు సాయంత్రం నన్ను తీసుకొని వచ్చి ఆ రోజు నైట్ చూపించారు. ఏమంటున్నారంటే అవన్నీ జరగచ్చు, అంటే అదర్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు. ఒక విషయం వారు ఏమంటారు, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము, మాట్లాడినప్పుడు మేము విన్నాము. ఈయన ఓపిక ఉండాలి, ఈయన ఓపిక ఉండాలి. నీచానికి దిగజారి చేయాల్సిన అడ్డమైన పనులన్నీ చేసి ఈరోజు చేసిండ్రు అని చెప్పి ఆరోపణలు వస్తున్నప్పుడు పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేయాలంట. మరి వేరే దాంట్లో ఆరోపణలు వస్తే మేము చేయలేదని ఎందుకో గట్టిగా చెప్తారు. ఇప్పుడు కూడా ఏమంటారు, మేము చేసేటి అని చేసినాము, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వెండెట్ పాలిటిక్స్ మేము చేయలేదు, మేము ఎన్ని తప్పులు చేసినాం ఆ పైన మీరు ఏం చర్యలు తీసుకోకుండ్రి, మేము ఎన్ని చెయ్యరాని పనులు చేసినా మీరు చర్యలు తీసుకోకరనే విధంగా చాలా క్లియర్ కట్గా వారి మాటల్లో వారు మాట్లాడుతుండ్రు. వారి ఎగ్జాంపుల్స్ ఏంది, అక్కడ వేసిండ్రు. సరే సిబిఐ పైన వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది, సిబిఐ పరిస్థితి ఏందో తెలుసు. ఈరోజు సిబిఐకి పోతే దాన్ని ఏ రకంగా వాడుకుంటారు, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు. మళ్ళీ వీళ్ళు ములాఖాత్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులు వీళ్ళ దగ్గర జాయిన్ అయినరు, కొన్ని దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందులో ఏదన్నా బయట వచ్చి ఈటల రాజేందర్ వంటి వ్యక్తులను వస్తే వాళ్ళ నాయకులని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా, లేదా ఎవరెవరు ములాఖాతే రేపు పొద్దున చేస్తారనే దీన్ని కంప్లీట్గా డైల్యూట్ చేస్తారా అని చెప్పి ఈరోజు సిట్ 100% దీన్ని విచారిస్తుంది. వేరే ఆరోపణలు వస్తే మేము చేయలేదని 1-2 ఆరోపణలలో గట్టిగా బలంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఈ ఆరోపణ విషయం వచ్చేసరికి మరి మేము పోలీసు అధికారులం కాదు, ఎవరు కూర్చున్న వాళ్ళు పోలీసు అధికారులు గారు, మేము ఎట్లా చెప్తామో అధికారులు చెప్పాలని అంటుర్రు. మరి వాటిలో కూడా అదే కదా, మరి అందులో గట్టిగా బలంగా చెప్పగలిగినప్పుడు ఇందులో ఎందుకు గట్టిగా బలంగా చెప్పలేకపోతుర్రు? మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఎప్పుడో చెప్పిండ్రు ఒక దాంట్లో అని చెప్పి ఇంతకుముందు ఏదో కోట్ చేసి మాట్లాడుతుర్రు. అంటే మీరు చేసిరని అంగీకరిస్తుర్రా? ఫస్ట్కి వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షన్ ఈ డిబేట్లో మీరు వింటే చాలా క్లియర్ కట్గా జరగలేదు, మేము చెయ్యలేదు అని ఎక్కడ కూడా చెప్తలేరు. వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా జరిగింది, ఇక్కడ కూడా జరిగింది, మీ నాయకులు మాట్లాడినరు, వాళ్ళ నాయకులు మాట్లాడిరు అని చెప్పి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసి అధికారులు ఈరోజు భయపడేది రేవంత్ రెడ్డి గారిని చూసి కాదు. మీరు ఆ రోజు ఏదైతే అధికారులను ఉపయోగించుకొని ఇబ్బంది పడి ప్రభాకర్ రావు ఇక్కడ రాకుండా ఆయన పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే దాని తర్వాత ఆయన ఏదైతే సంబంధించి దాన్ని కోర్టును ఆశ్రయించి ఏ రకంగా జరిగిన మొత్తం సిచ్యువేషన్ మనం చూసినాం. ఓకే, అంటే బీఆర్ఎస్ అంటే దీని వెనుక ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అధికార పార్టీ ప్రభావితంతో దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు కదా. మరి వారు అడిగినట్టుగా మరి సిబిఐకి ఇస్తే ఏంటి, అంటే వాస్తవం ఎక్కడున్నా బయటకు వస్తుంది. మీకు అదే చెప్తున్నా, సిబిఐ పరిధిలో ఉన్న వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయో ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులే కోర్టు చేసిర్రు. గతంలో వేసిన కేసు పరిస్థితి ఏందో, హేమంత్ బిశ్వా శర్మ పైన అనేక మంది ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ నాయకుల పైన కేసులు వేసి ఉన్న కేసులు దాని తర్వాత ఈరోజు ఏమైనాయో మనం చూసినాము. అండ్ వాస్తవానికి సిట్ హైకోర్టు పైన సంపూర్ణ నమ్మకం, హైదరాబాద్ పోలీస్ పైన, దానితో పాటు ఏదైతే హైకోర్టు పైన న్యాయస్థానం పైన సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పు చేసిన వాళ్ళు తప్పనిసరిగా దీంట్లో బయటికి వస్తే, వాస్తవాలు బయటికి వస్తే వాళ్ళ పైన నమ్మకం లేదంటే వారు సిట్ పైన నమ్మకం లేదంటున్నారు. మీకు అదే అంటున్నా, ఈ రోజు దాంట్లో భాగంగానే కదా ఈ రోజు ఇవన్నీ బయటికి వచ్చి ఎన్ని ట్యాప్ అయినాయి, ఏమైనాయి, దాని ఎవిడెన్సెస్ కానీ ఈ రోజు ఇవన్నీ ఈ చర్చ మనం పెట్టుకొని చర్చించుకుంటున్నాము. దాని బాధితులు బయటికి వచ్చి అందరూ స్టేట్మెంట్లు ఇస్తారు, దాంట్లో అందరూ మాట్లాడుతున్నారు, అందులో జర్నలిస్టులు ఉన్నారు, ఏదైతే సంబంధించి పెద్ద పెద్ద మీడియా ఛానల్ అధిపతులు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. నిజంగా జరగకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా నాకు అనుమానం ఉంది, బహుశా పాపం కొంతమంది అందులో మిగిలిన నాయకులే కూడా ఏమన్నా ఇట్లనే చేసి ఏమన్నా పట్టుకుర్రేమో, అందుకే వాళ్ళు బయటకి పోలేక అందులో ఉండి ఉక్కిరి పిక్కిరే కనీసం విచారణకి కూడా రాని పరిస్థితి ఉంది. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు సిబిఐ దర్యాప్తు పెడుతున్నారు అంటే మీకు అప్పుడే మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి అప్పుడు ఫిర్యాదు ఎందుకు వేయాలి? మీ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా మీకు అనుమానాలు వచ్చినప్పుడు పోనీ ఇప్పుడు కూడా వెంకట్ ఏమంటున్నారంటే అసలు మీకు సిబిఐకి ఇస్తే మళ్ళీ ఇప్పటికే మీరు అంతా ములాఖాత్ అయిపోయారు, ఈ కేసు అంతా మీరు తీసుకుంటున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ దర్యాప్తులో ఆ సిబిఐ అనే చర్చను ఎందుకు తీసుకొస్తున్నారు ఈ మధ్య? అంటే నేనేమంటున్నానంటే దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాలి. ఎందుకంటే జరిగింది చాలా ఘోరమైన సంఘటన, అనేక మంది బాధితులు ఉన్నారు, అనేక రాజకీయాలు ప్రభావితమైనవి. మేము మునుగోడు ఎలక్షన్ అయితే ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓడిపోయినాం. అట్లా ఆ తర్వాత జరిగిన యొక్క అనేక ఎన్నికల్లో కూడా పార్టీల యొక్క ఫలితాలు కూడా అనుమానాలేనని క్రిషాంక్ అంటున్నాను. నేను అనేది అనుమానాలు అంటేనే అందుకోసమే ఎస్టాబ్లిష్ కావాలి అంటున్నా. నేను అనుమానాలు కనుకైతే ఇంతమంది వచ్చి ముందుకు చెప్పవలసిన అవసరం లేదు. మేము ముందు కూడా చెప్పాము, ఇట్లా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనేది పత్రికాముఖంగా కూడా చెప్పాము. తర్వాత అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేసిన సంఘటన
ఈ రాష్ట్రానికి అధినేత గవర్నర్ గారే నా ఫోన్ ట్యాప్ అవుతున్నదని చెప్పితే ఇంకా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇది ఎంతటి యొక్క ఎటువంటి గ్యాంగు ఏ విధంగా చేశారు వారు అన్నారు ఇంతకుముందు రూల్స్ టెలిగ్రాఫ్ చట్టము దానికి సిఎస్ తర్వాత ఇవి వాళ్ళందరూ ఏం వాంగ్మూలం ఇచ్చారో చూడాలి వాళ్ళు ఇప్పుడు ఇంతమందిని మావోయిస్టుల యొక్క పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఇంతమందికి వాళ్ళంతా అనుమతి ఇచ్చారా కాబట్టి అది మరి దర్యాప్తు బృందం దగ్గర ఉండి ఉంటుంది ఏం చేశారు లేకపోతే ఇప్పుడు ఇంకోవేళ తీసుకోకపోతే రేపు తీసుకుంటారు నేను అంటున్నది ఏంటంటే నేనేదో సిట్టు మీద యొక్క అనుమానంతో అనడం లేదు సిట్టు చేయొచ్చు కానీ సిట్టు కంటే ఎక్కువ శక్తి నేతలు ఈ మధ్య సిబిఐ అనే ప్రస్తావన ఎందుకు తీస్తున్నానంటే అదే చెప్తున్నా దానికి సరిపోదు సిట్టు యొక్క ఒక శక్తి సరిపోదు దీంట్లో చాలా పకడ్బందీగా వ్యవస్థీకృతంగా చాలా ఆలోచనతో చేసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వైట్ కాలర్స్ వాళ్ళు దీంట్లో ఆరితేరిన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంలో కానీ ఇలాంటి ఇప్పుడు ఎవరో మామూలుగా నేరం చేస్తే పోలీసులు పట్టుకుంటారండి పోలీసులే ఏమంటుందంటే మీరు ఇప్పటికే బీఆర్ఎస్ తో పోలీసులే చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ తో కనుక ఇదవుతే ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు ఏ ప్రభుత్వంలో మేము కలిసి లేము ఇంకా కాంగ్రెస్ పార్టీ అని ఒకప్పుడు ఉన్నది తర్వాత గతంలో జరిగిన యొక్క లిక్కర్ కేసులో ఏ విధంగా వ్యవహారం చెప్తున్నారు ఆలోచన జరిగిందని ఆ పార్టీ నేత అవన్నీ కూడా వాటి బేస్లెస్ నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉన్నది మేము ఇటువంటి యొక్క అవినీతి పరులను కానీ లేకపోతే ఇటువంటి సంఘటనలు పడ్డ ఏదైతే దీనికి పాల్పడ్డ వాళ్ళని మేము దగ్గర తీసుకునే యొక్క సమస్య లేదు వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోలేదని ప్రధానమంత్రి గారే బహిరంగ సభలో చెప్పారు కాబట్టి ఇంతకంటే ఇంకా చెప్పేది ఏముంటుంది అందుకోసం నేనేమంటున్నా అంటే దీంట్లో వాస్తవాలు కరెక్ట్గా తేలాలంటే ఎందుకు తేలాలంటున్నానంటే ఇట్లే మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం కూడా చేస్తుంది ఇంకో ప్రభుత్వం ఇంత విస్తృతంగా కానీ లేకపోతే ఆ విధంగా దానికి నియమ నిబంధనలైనా సరిగా పాటించే యొక్క వ్యవస్థ తీసుకురావాలి తర్వాత ప్రజెంటు అధికారి దానికి ఎస్ఐబికి అది ఇన్ఛార్జిగా ఉండాలని చట్టంలో రాసింది కానీ రిటైర్డ్ అధికారిని పెట్టారు రిటైర్డ్ అధికారిని మరి ఏ హక్కుతో పెట్టారు ఏమిటి అంటే దాన్ని చూడాలి దాన్ని ఫైల్స్ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే చాలా విస్తృతంగా చేస్తేనే జరుగుతాయి అనేది ఉద్దేశము ఇంకోటి పోలీసుల పైన పోలీసులే దర్యాప్తు చేస్తే ఎంతో కొంత ఆ పోలీసులు ఈ పోలీసులు ఒకటి కాకపోవచ్చు కానీ కొంత అనుబంధాలు కానీ లేకపోతే అనేక రకాల విషయాలు కానీ ఉంటాయి అందుకోసం ఏంటంటే నేను అనేది దీని ప్రత్యేకమైన యొక్క దర్యాప్తు దేశంలో అత్యున్నతమైన యొక్క దర్యాప్తు సంఘం చాలా విషయాల్లో చాలా నిగ్గుదేల్చిళ్ళు వారికి తెలుసో తెలియదో వాళ్ళ యొక్క నాయకులు కూడా అరెస్ట్ అయినలు ఆ కేసులో కాబట్టి ఇంకా చాలా విషయాలలో జరుగుతున్నాయి అందుకోసం ఏంటంటే ఏదో సిబిఐ అంటే ఆషామాషిగా తీసుకొని ఏం కాదులే అనుకుంటే ఏం కాదన్నప్పుడు ఇవ్వచ్చు కదా నేను ఎందుకంటే సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్స్ వారే కొన్ని విషయాల్లో సిబిఐ ఎంక్వైరీ జరపాలన్నారు ఎందుకన్నారు మరి అప్పుడు ఒకవేళ సిబిఐ అటువంటి సంస్థ అయితే ఎందుకన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉండి వాళ్ళు కూడా మొన్న కొన్ని సంఘటనల పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పిండ్రు తర్వాత వారి నాయకుడు కేటీఆర్ గారు అనుకుంటా చేత చేసిన ఇద్దరు ముగ్గురి చేసి ఉండొచ్చు అని అన్నారు అంటే ఎటువంటి యొక్క వ్యవహారంతో నడుస్తున్నది ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా వ్యవహారం నడుస్తున్నది దీన్ని ఎలా తీసుకుంటున్నారు అని అంటున్నా కాబట్టే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి ఇది లాజికల్ కంక్లూజన్కి రావాలంటే నాకు వ్యక్తులపైన యొక్క ఎలాంటిది ఏమీ లేదు కానీ వ్యవస్థ ఈ విధంగా పోలీసులే ఇట్లా చేస్తే ఇంకా ఎట్లా మనం మిగతా వాళ్ళు ప్రజలను రక్షించవలసిన యొక్క కంచే చేసినట్టు పోలీసులే ఇట్లా చేస్తే ఏ విధంగా దీన్ని ఎట్లా ఎవరు కాపాడగలరు రైట్ కృష్ణ గారు చెప్పండి అంటే మొత్తం మీద సరే జరిగిందా లేదా దర్యాప్తులో తెలుస్తుంది న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ మీరు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక కార్నర్ అయినట్టు కనిపిస్తుంది ఇందులో ఒక తీవ్రమైన విమర్శలు చర్చ జరుగుతుంది దీన్ని రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కొంటారు చారి గారు మేము కార్నర్ అయినమా లేదా పక్కన పెడితే 5 సంవత్సరాలు వీళ్ళు ఇదే వెబ్ సిరీస్ తో ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొక 5 సంవత్సరాలు కాలక్షేపం ఇంకో 3 సంవత్సరాలు వీళ్ళు కాలక్షేపం చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు పరిపాలన చేయాలి అది కాకుండా ఆపోజిషన్ మీద మేము రోజు ఇదే చల్లుతాము అని అంటే ప్రజలు నారాజు అవుతారు ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో మీరు గమనించండి నేను నోట్ డౌన్ చేసుకున్నాను నీచంగా 6 సార్లు గొంతు దించుకున్నా కూడా కరెక్ట్ పాయింట్స్ అయితే రాలేదు ఎందుకంటే మునుగోడ ఫోన్ ట్యాపింగ్ వల్లనే మేము ఓడిపోయినామని చెప్తారు అంటే ప్రజలకందరికీ ఫోన్ ట్యాపింగ్ మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరి ఫోన్ ట్యాపింగ్ అయింది ఆ ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఎవరు ఎటువైపు ఓటేస్తున్నారు ఓహో బీజేపీ వైపు వీళ్ళు ఓటేస్తున్నారా కాదు వీళ్ళను బీఆర్ఎస్ వైపు ఓటేసేటట్టు చేయాలి అని ఇది జరిగిందని అంటున్నారా లేకుంటే మీరు డబ్బుల పంపిణీ గురించి బీజేపీ డబ్బుల పంపిణీ గురించి మాట్లాడుతున్నారా ఎట్లా మునుగోడు ఫోన్ ట్యాపింగ్ తో ఓడిపోయారో అది స్పష్టత ఇవ్వాలి ఇంకోటి
గవర్నర్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది అని అంటున్నారు. గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి రిపోర్ట్ చేస్తారు కదా, మరి ఎందుకు అప్పటి గవర్నర్ గారు, ఏ గవర్నర్ గారు అయితే బీజేపీ గవర్నర్ గారే కదా, ఎందుకంటే మళ్ళా పోయి బీజేపీ నుంచి పోటీ కూడా చేసిర్రు. ఆబ్వియస్లీ బీజేపీ లీడర్ కాబట్టి బీఆర్ఎస్ అగేన్స్ట్ గా చెప్తారు. కానీ సరే వారు చెప్పింది నిజమే అనుకుంటే రాష్ట్రపతి గారికి అప్పుడు పెట్టేడుండే. ఎందుకు అంటే గవర్నర్ గారు రాజ్భవన్ లో యూజ్ చేసేది బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్. ఆ బిఎస్ఎన్ఎల్ ఫోన్ గవర్నమెంట్ ఫోన్ ట్యాప్ అయిందా లేదు, వారికి ఉన్న టెలికాం ప్రొవైడర్స్ వాట్ ఎవర్ ఎయిర్టెల్ ఉందా ఏదున్నదో మాకు తెలియదు, కానీ అవ్వయినాయా ఆ ప్రొవైడర్స్ ని కూడా, సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా మీరు ఈ కేసు పిటిషన్స్ లో పెట్టిరా? అదొక క్వశ్చన్. సహాయకుల దగ్గర నుంచి వంట వాళ్ళ దగ్గర నుంచి అందరి చేసిన వాళ్ళు మీరు ఏమి డ్రైవర్ల చెప్పండి. నేను వాళ్ళు చెప్పిన అన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను, దయచేసి ఓపిక ఉండాలి వాళ్ళు. ఇంకోటి వాళ్ళ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అన్నారు వారిదైందంట, వారి సతీమణి గారిది కూడా అయిందంట, వారు భయపడిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయి ఒక 10-15 రోజులు అక్కడనే దాచుకున్నారంట, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జబర్దస్తికి వచ్చి చేసిర్రు అని. ఇది ఇంకా విచిత్రంగా ఉన్నది, ఎందుకంటే వారి సతీమణి అపోలోకి చెందిన ఎండి, చాలా పెద్ద దేశంలో ఉన్న పెద్ద సంస్థ అపోలోకి ఉన్న ఎండి సంగీతారెడ్డి గారు. సంగీతారెడ్డి గారు 2019లో నరేంద్ర మోదీ గారిని కూడా పర్సనల్ గా కలిసిరు. మరి కనీసం అప్పుడు కూడా ధైర్యం లాలేదా నరేంద్ర మోదీ గారికి కంప్లైంట్ అని? అది గుర్తుకు రాకుండా ఇప్పుడు 2025లో విశ్వేశ్వర రెడ్డి గారు గుర్తుకొచ్చి ఇవాళ బీఆర్ఎస్ మీద కంప్లైంట్ పెడతారంట. ఇంకోటి ఏదో అన్నారు అడ్వైజర్లు అప్పుడు అందరు రిటైర్డ్ వాళ్ళని పెట్టుకున్నారని. బీజేపీ వాళ్ళకి వేది కూడా ఎథికలీ పాయింట్స్ చెప్పలేరండి, ఎందుకంటే మీ ఎన్ఎస్ఏ అడ్వైజరు రిటైర్డే అజిత్ డోవల్ గారు, మీ సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, వీటికి సంబంధించిన జాయింట్ డైరెక్టర్స్ పొడిగింపు చేసుకుంటూ 1 year 2 years ఇవన్నీ నడిపించుకుంటూ మీరు అట్లనే చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కూడా రిటైర్డే, వారి రిటైర్డ్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకుని ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టుకున్నారు. కమల్ హాసన్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో రిటైర్డే. మీరు ఇద్దరు కూడా ఇవి మాట్లాడలేరు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎథికల్ రైట్. ఏదో టైం పాస్ చేసుకుంటూ అసలు స్పెసిఫిక్స్ మీ దగ్గర లేకుండా ఉట్టిగా బురద జల్లి నీచాతి నీచంగా జరిగింది ఇంతమంది ఉన్నది. ఇప్పుడు జడ్జిల మీద అన్నారు అనుకోండి, జడ్జిలై ఉన్నాయి అని పేర్లు ఎవరికి తెలియదు, మనం జడ్జిలై ఉన్నా కానీ పాపం జడ్జిలు నర్వస్ అవుతారు. జర్నలిస్టులై ఉన్నాయి అనగానే ఇప్పుడు చారి గారు మీరు కూడా అమ్మో నాది కూడా ఉందా, నేను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, వాళ్ళ జర్నలిస్టులను కూడా మేము కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే జర్నలిస్టులు అనాలి. ఎవరెవరిని బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఎటువైపు నరేట్ స్పిన్ చేద్దామంటే వీళ్ళందరి లిస్టు చెప్తే చాలు, పేర్లు ఎవరికి కూడా తెలియదు. రేపు అవసరం అయితే పేర్లు కూడా గవర్నెన్స్ నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే. వెంకట్ గారు ఇది బీఆర్ఎస్ చెప్తున్నది కానీ బీజేపీ చెప్తున్నది కానీ ఇదంతా కూడా మీ 18 నెలల పాలనలో ఉన్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ముందు వాటిని డైవర్ట్ చేయడానికి ఇదంతా హడావిడి చేస్తున్నారని. 18 నెలల పరిపాలన, మేము ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ఇచ్చిన గ్యారంటీ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూనే ఇటువంటి చర్యలకి పాల్పడ్డప్పుడు 100% ప్రొసీజర్గా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ పనిచేస్తుంది. వాళ్ళ 10 ఏళ్ల పరిపాలన లెక్క 80,000 పుస్తకాలు చదువుకొని అన్నీ మాకే తెలుసు అని చెప్పి పరిపాలన చేసే విధానం మాది కాదు. మరి ప్రజలకి ఎవరి సిస్టంలో వాళ్ళే పనిచేస్తారు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే పనిచేస్తుంది. 80,000 పుస్తకాలు చదువుకున్న వ్యక్తులు మాట్లాడలేరు, అన్నీ నేనే పనిచేస్తా, అన్నీ నాకే తెలుసు అనే ఆలోచనతోటి వివరించే ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు కాదు. అందరినీ ఎవరు ఉన్నారో ఏ దానికి నిపుణులు ఉన్నారో వారు అడిగి దాని ప్రకారంగా జరుగుతుంది. అండ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఓపిక ఉండాలి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. ఎవరు డైవర్ట్ అయినరో మీకు ఎందుకు, మీకు టెన్షన్ ఎందుకు, ఓపిక ఎందుకు? మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము, మీకు ఎందుకు ఓపిక, టెన్షన్ ఎందుకు? మీ కేసీఆర్ ని తిడితే నీకు మార్కుల కోసం మీరు మధ్యలో ఇంటర్వ్యూ అవుతారు, మీరు ఎవరిని పడితే ఏదంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మేము విన్నాము, ఉన్న విషయాలు చెప్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా అని అడుగుతున్నాము, కాకపోతే చేయలేదని బలంగా చెప్పాలి, చేయలేదని బలంగా చెప్పాలి. ఇంత నీచపు పనులు చేసి పోయినప్పుడు విన్నప్పుడు ఎవరివి రికార్డ్ అయినా 100% మాట్లాడతామండి. వాడిది కాలేదు కాబట్టి వారికి నొప్పి లేదు, అయినప్పుడు నొప్పి అయినప్పుడు ఆడ సంబంధించి వెళ్ళినప్పుడు నాతో పాటు వెళ్ళిన వారి సర్టిఫికెట్ నెంబర్ కూడా ఉండే అక్కడ నెంబర్లు ఉన్నప్పుడు 100% ఉంటది, 100% ఉంటది. ఇంకా సిగ్గు లేకుంటే అలా సమర్థించుకుంటూ మాట్లాడుతారు, జరగలేదు నీచంగా అంటాడు, సిగ్గు లేకుండా అని అంటాడు.
100% ఏం అంటామండి. లేదంతా. అంత అంటే క్లియర్గా I'm sorry, భార్యల మీరు ఇంట్లో ఇట్లాంటి కుటుంబ వాళ్ళు సభ్యుల మీ నెంబర్లు ఇంటిని లీక్ standards అయినప్పుడు దిగజారుస్తారు. విచారణ జరుగుతున్నప్పుడు ఓకే. ఆ వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఏదో దాన్ని సమర్థించి సంబోధించి మాట్లాడుతున్నప్పుడు అనుకుంటే ఎట్లుంటారండి? నేను బీఆర్ఎస్ కాకపోతే నీకు పాట పాడతానా? ఐఎమ్ ఫ్రమ్ బీఆర్ఎస్. అదే వాడుకోని ఎవరికైనా పాట పాడుకో, నాకేమైతుంది? రోజుకో మలుపు తిరుగుతుంది, అనేక మాట్లాడు, ప్రకంపనలు పాడుకో ఎవరికైనా సృష్టిస్తుంది. పాట. రాజకీయంగా ఇది ఎటువైపు దారితీస్తుంది అని ఒక ముందు ముందు చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని.